వస్తుంది. ఏంది ఆయన బాధ ఏంది? హైడ్రాని అడ్డం పెట్టుకొని పేదవాళ్ళ కొంపలు కూల్చడం, హైడ్రాని అడ్డం పెట్టుకొని పేదవాళ్ళ వాళ్ళు పైసా కూడబెట్టి కష్టపడి కట్టుకున్న ఇళ్లను దగ్గర నాకు తెలిసి ఇప్పటికే కనీసం ఒక 30-40 వేల ఇళ్లన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొట్టింది. నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా సోదరులని, మా సోదరిమణులని, మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే. హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో చెంపాపేట కావచ్చు, హస్తినాపురం కావచ్చు, లింగోజిగూడ కావచ్చు, బిఎన్ రెడ్డి కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, లేదా మీ ఇంకేం మర్చిపోయినా నేను కొత్తపేట కావచ్చు, అందరు కూడా అందరూ మీరు అడగవలసింది ఒకటే. హస్తినాపురం చెప్పిన మన్సూరాబాద్ మీరు అడగవలసింది గడ్డి అన్నారం మీరు అడగవలసింది ఒకటే. కాదు ఒక్క నిమిషం కూల్గుండండి. నాగోల్ ఆగు. కొత్తపేట అడిగినారా అయ్యా? ఒక నిమిషం. మీరు అడగవలసింది ఒకటే. కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అడగవలసింది ఒకటే. అయ్యా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30-40 వేల ఇండ్లు హైదరాబాద్ లో మీరు కూలగొట్టినరు. కనీసం కొత్త ఇండ్లు 30-40 కట్టినరా? 30-40 వేల కాదు, 30-40 ఇండ్లు కట్టినరా? ఎన్ని ఇండ్లు కూలగొట్టినావు లెక్క చెప్పు అని అడగాలి. ఒక మహిళ బుచ్చమ్మ గారు కుకట్పల్లిలో ఆమె ఇంటికి పోయి హైదరాబాద్ నోటీస్ వేస్తే ఎక్కడ హైదరాబాద్ వచ్చిన ఇల్లు కూలగొడుతుందో అని చెప్పి ఆయన వాళ్ళ బిడ్డ ఇంట్లోనే ఉరిపోసుకొని చచ్చిపోయింది. ఇట్లా ఎంతమంది సావులకు కారణమైంది నీ ప్రభుత్వం, ఎన్ని కొంపలు కూలగొట్టింది నీ ప్రభుత్వం అని కాంగ్రెస్ కార్యకర్తలను గల్లీలలో నిలదీయవలసిన బాధ్యత మన మీదే ఉన్నది. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2.5 లక్షల మందికి పట్టాలు ఇచ్చిండు. జీవో నంబర్ 58 కింద 59 కింద 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ లో కట్టిండు. మరి మీకేం రోగం పుట్టింది? మీరెందుకు ఇస్తలేరు? ఇంకా బాగా చేస్తామని మీరు చెప్పినారు, ఎందుకు చేస్తలేరు అనే మాట మనం అడగవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఈ శిక్షణ అంటే ఈ సబ్జెక్టుల వారీగా ఇండ్లు కావచ్చు, మానవీయ స్కీమ్లు కావచ్చు, ఇంకా డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు, వీటన్నిటి విషయంలో మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే ఎల్బీ నగర్ లో ఏ డివిజన్ కు మనం ఏం చేసినాం, ఏ డివిజన్ లో మనం ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం, ఏ డివిజన్ లో మనం ఏ రకమైన మరి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం, ఇవన్నీ కూడా వివరంగా చెప్పడానికే మీకు శిక్షణ కార్యక్రమం.